రైట్, శివశంకర్ గారు చెప్పండి. ఏపీ హెచ్ఆర్సీ, నేషనల్ హెచ్ఆర్సీ కానీ, హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, ఏపీ హైకోర్టు కానీ ప్రభుత్వాన్ని ఒక రకంగా చెప్పాలంటే మందలిస్తున్నట్లుగానే చూడాలా? ఇప్పటికీ జంగిల్ రాజుని వాళ్ళు కూడా గుర్తిస్తున్నట్లు అనుకోవాలా? పెరేడ్ ఇది నిందితుల్ని రోడ్డు మీద నడిపించడం కానీ, అసలు నేరాలు చేసే వాళ్ళ మీద కేసులే ఉండట్లేదు కానీ ఇప్పుడు ఇట్లా చేస్తున్నారు కదా. సో ఈ రెంటి మీద మీ అభిప్రాయం ఏంటి? సార్, నిన్న రోజున మా పార్లమెంట్ సంబంధించినటువంటి రాజ్యసభ, అదేవిధంగా పార్లమెంట్ ఎంపీలు అందరూ కూడా, అదేవిధంగా ఎస్సీలకు సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ కూడా ఢిల్లీకి వెళ్ళేసి అపాయింట్మెంట్ తీసుకొని ఆ హ్యూమన్ రైట్స్ ను, మానవ హక్కులకు సంబంధించినటువంటి చైర్మన్ గారిని, అదేవిధంగా ఎస్సీ నేషనల్ కమిషన్ ఫర్ చైర్మన్ గారు సాల్మన్ గారి హత్య మీద ఒకటే కాదు, దాంతో పాటు ఈ రాష్ట్రంలో 20 నెలల్లో దగ్గర 390 హత్యలు జరిగాయి, 766 దాడులు జరిగాయి. ముఖ్యంగా ఎస్సీలకు సంబంధించినటువంటి రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏం జరిగాయి అనేటువంటిది పూర్తి సాక్ష్యాధారాలతో సహా వీడియోలు అది తీసుకొని చాలా సమయము ఆ కమిషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఈ ఫ్యాక్ట్స్ అన్ని కూడా చూసిన తర్వాత నివ్వెరబోయారు. ఎంపీలతో మాట్లాడితే ఉదయం చెప్పారు, నివ్వెరబోయారు. ఇంత ఘోరంగా ఉందా? ఇంత కనీసం అంటే కనుక రోడ్డు మీద ఏంది, ఇళ్ల మీద దాడులేంది, మాజీ మంత్రులు ఇళ్ల పైన చేస్తా ఉంటే 5 గంటలు ఆ బీభత్స కాండ్ అంతా కూడా వీడియోలు చూపిస్తా ఉంటే పోలీసులు అందరూ చూసేసి, ఇంకొక ఎస్సీ ఆయన అన్నారంట, మానవ సంఘంలో ఒక సభ్యులు ఏదో, ఆ పోలీసులంతా ఇంతమంది ఉన్నారు కదా, ఒక్కరి చేతిలో లాఠీ కూడా లేదు కదా, వాళ్ళంతా వాళ్ళంతా వాలంటీర్లా లేకపోతే పోలీసులు అనేటువంటి రీతిలో వీళ్ళందరూ ప్రశ్నించినటువంటి తీరు చూసేసి నివ్వరబోయేసి చాలా సీరియస్ అయ్యి, ఖచ్చితంగా ఇంతటి దారుణాలు జరుగుతా ఉంటే ఇంత ఆటవిక రాజ్యంలో మనం ఉన్నామా? ఈ ఫ్యాక్ట్స్ కమిటీ వేస్తాము, స్వయంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ నేషనల్ మా యొక్క బృందం అంతా కూడాను రాష్ట్రంలో పర్యటించి తీసుకుంటాము. గతంలో కూడాను ఏదైతే మన ఆ పిల్లలంతా కూడాను వేసి పోలీసులు రోడ్డు మీద వెళ్ళేసి కొడతా చేసినటువంటి ఘటన కూడాను వెంటనే స్పందించి రాష్ట్రంలో విజిట్ చేశాము. ఇంత మాకు తెలుసు అక్కడ ఉండేటువంటిది అనేటువంటిది వాళ్ళు చెప్పడము. ఇదంతా కూడా జరిగిన తర్వాత ఇంకొకటి, ఇది ఒక విధంగా కేంద్ర లెవెల్లో మన యొక్క రాష్ట్రంలో పరిస్థితులు ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళు కూడా సీరియస్ అయినటువంటి అంశాలన్నీ కూడా చూసినట్లయితే అది ఒకటి. ఇంకో రెండవది, స్వయంగా నిన్న హైకోర్టు ఏదైతే ఈ యొక్క పోలీసులంతా చట్టం తన చేతుల్లో తీసుకొని పాలకులంతా ఎర్రబుక్క రాజ్యాంగం అమలు చేసి, సాక్షాత్తు హోంమంత్రి గారు ఏమన్నారు సార్, ఆ వీడియోలు ఇప్పుడు కూడా ఉన్నాయి, ఎవరైనా కూడా తప్పు చేస్తే కనుక రోడ్ల మీద నడిపిస్తాం, ఈ ట్రీట్మెంట్ ఇస్తాము అని రోడ్డు మీద నడిపిస్తామని స్వయంగా చెప్పిన తర్వాత చట్టం వాళ్ళ చేతుల్లోకి తీసుకొని వాళ్ళ మాటలని డీజీపీ గారు అమలు చేసేసి, రాష్ట్రంలో ఏ చిన్న తప్పు చేసినా, జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి కేక్ కట్ చేసినా, లేకపోతే కనుక ఏదన్నా పొట్టేళ్ళు కానీ ఏదైనా చేసుకొని డిన్నర్ చేసుకున్నా, కోడులు కట్ చేసినా కూడాను రాష్ట్రం అంతా కూడాను కేసులు బనాయించేసేసి అక్రమంగా పిల్లలు రోడ్డు మీద కొట్టుకుంటా రోడ్డు మీద ఏ విధంగా నడిపించారో చూసాం. దానికి సంబంధించినటువంటి ఒక పిల్లి అక్కడికి వెళ్తే కోర్టుకు సంబంధించిన హైకోర్టులో చూసేసి బిత్తరపోయారంట. ఏంది ఇది? వాళ్ళు నిరపరాధులు అంటే ప్రూవ్ అయ్యేంత వరకు నిరపరాధులే. కేసు పెట్టారు, ఫైల్ చేశారు, కోర్టులో వాదాపువాదులు విన్న తర్వాత, సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత అతను తప్పు చేశాడా లేదా, తర్వాత ఏ శిక్ష వేయాలనేటువంటిది మేమేస్తాం కదా, కోర్టులు వేయాలి, మీరే శిక్షలు వేస్తారా? ఈ నడిపించడం ఏంటి అసలు ఉందా అంటే మిత్రపోయా డీజీపీ వాళ్ళంతా పోలీసులు ఏం చెప్పారు సార్? నిజంగా వాళ్ళు జరిగినట్టు చెప్పాలి కదా, విధులను వాళ్ళు పాటిస్తున్నారు కదా, ప్రభుత్వం డబ్బులు తీసుకుంటున్నారు కదా, మా హోంమంత్రి గారు ఇలా చెప్పారు సార్ అని ఆ వీడియో ఒకసారి చూపించవచ్చు కదా. నిజంగా ఆవిడే చెప్పారు కదా, కోటింగ్ ఇలా ఉంటుంది చూడండి ఎలా చేస్తున్నాం అని చెప్పి పెట్టక ముందు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అవి విజువల్స్ చూపించేస్తూ ఇదో ఇలా నడిపిస్తాం, ఇది ట్రీట్మెంట్ మేమని చెప్పి సాక్షాత్తు పోలీసు శాఖకు బాస్ డీజీపీ గారి సమక్షంలో హోంమంత్రి గారు చెబితే ఈ రోజు ఏం చెప్తారు సార్ ఈ ఘటన గురించి కోర్టులో? నిజంగా నవ్వొస్తుంది మీకు కూడా. ఆ మధ్యలో పెట్రోల్ అయిపోయిందంట, వెహికల్ లేదు సార్, నడిపించుకుంటా పోయారు సార్ అంట. అబద్ధాలు కోర్టుల్లో కూడా అబద్ధాలు ఎట్లా ఆడొచ్చో నేర్పుతున్నట్లుగా ఉంది గవర్నమెంట్. అదే సార్, ప్రమాణం చేసేసి ఒక ఎవడన్నా దొంగనో ఇంకొకడో సాధారణ పౌరుడో చేశారంటే అబద్ధాలు అందరంటే ఒక అర్థం ఉంటది. కానీ సాక్షాత్తు అది కోర్టులో పోలీసులు డీజీపీ గారు ప్రభుత్వ సొమ్మును తీసుకొని, ప్రజల సొమ్మును తీసుకొని డ్యూటీ చేసి ప్రమాణం చేసి ఓత్ చేసేసి వచ్చిన వ్యక్తి నిన్న అబద్ధాలు ఆడారు. ఏం సార్ వెహికల్స్ లేవా నెల్లూరులో? ఒకసారి సీసీ కెమెరాలను తెప్పించుకోలేరా కోర్టు వాళ్ళు? లేవా పోలీసులు? అవును, ఒకవేళ పోలీసు పెట్రోల్ అయిపోయింది అనుకోండి, పక్కన కూర్చోబెట్టుకొని
మళ్ళీ ఇంకొక వెహికల్ తెప్పించుకుని వెహికల్ తీసుకెళ్లొచ్చు కదా. ఇక అవన్నీ మనకి తెలిసిన విషయాలే కదా, లేదు, అదంతా కోర్టు వాళ్ళు వారు- కావాలని చేసే కోర్టు వారు కాదుగా. వెళ్ళి- ఇప్పుడు అసలు కాదు, కర్రలు పట్టుకుని నిలబడితే వాళ్ళని అసలు పట్టించుకొని కూడా వాళ్ళకి వీళ్ళు రక్షణగా ఉంటున్నారు కదా. ఎంతకంటే ఘోరం ఉంటుంది వాళ్ళని, అటువంటి వాళ్ళని కదా నడిపించాల్సి వస్తే. ఎవరిని నడిపించమని మనం చెప్పకూడదు, బట్ ఒకవేళ అట్లా చేయాల్సి వస్తే వాళ్ళని కదా. అది వదిలేసి కేక్ కట్ చేశారు లేదా కోడిని కట్ చేశారు, మరి కోడి పందాలు ఆడిన వాళ్ళకేమో రక్షణ ఇస్తారు బీభత్సంగా, వీళ్ళనేమో చేస్తారు. సరే రైట్. చిన్న ఎగ్జాంపుల్, ఇంత చేసేసి వీళ్ళు చేశారు కదా, రోడ్డు మీద నడిపించారు, ఇంతవరకు జరిగింది కదా. ఏది బర్త్డే వేడుకలకు జస్ట్ హాజరైనందుకు నిన్న జోగి రమేష్ గారి ఇంటి మీద పెట్రోల్ బాంబులు చేసిన వాళ్ళని ప్రెజర్ ఎక్కువ చేసి ఉంటే కనుక వాళ్ళని స్టేషన్ బయలు ఇచ్చి పంపించారు. మళ్ళీ ఎదురు రమేష్ గారి మీద కేసులు పెడుతున్నారంట కదా. రమేష్ గారు కేసులు పెట్టి 11 మంది మీద స్టేషన్ బయలు ఇచ్చి పంపించారంట. మరి వాళ్ళని ఎందుకు కనిపించలేదు? ఏ హోంమంత్రి గారు? అందుకనే చంద్రబాబు గారు కాదు, గతంలో చంద్రబాబు గారి పాలనని జంగిల్ రాజు అని అనలా, ఏదో ఇతరత్ర విమర్శలు చేసి ఉండొచ్చు, కానీ ఫస్ట్ టైం నిజంగానే ఆయన ఈ వయసులో మంచి పేరు తెచ్చుకోవాల్సిన వయసులో నిజంగానే ఆటవిక పాలన చేస్తున్నానని అనిపించుకుంటున్నాడు. మరి ఇందాక మనం మాట్లాడుతా ఉంటే బీహార్ పాలనలాగా అని చెప్పి మనం అంటున్నాము అని ఒక మెసేజ్ పెట్టారు ఒక కాలర్. మెసేజ్ ఏం పెట్టారంటే, అన్న బీహార్ లో నితీష్ కుమార్ వచ్చిన తర్వాత చాలా తగ్గిపోయే బాగుంది ఘటనలు. మీరు బీహార్ కాదు, బీహార్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది 500% మైనస్ లో ఉన్నారు. ఇది రియల్ గా ఇప్పుడు దేశం అంతా కూడా బీహార్ పాలన, ఆంధ్ర పాలన ఎగ్జాంపుల్ చేశారు. ఎక్కడ ఏం సంఘటన జరిగినా కూడాను ఆంధ్ర పాలన లాగా ఉంది, ఆంధ్ర లాగా జంగిల్ రాజు. తప్పులు జరగటం ఒక ఎత్తు అయితే, ఆ తప్పులను సమర్థించుకోవడానికి మరిన్ని తప్పులు చేయటం, ఆ దిక్మాలిన ఆరోపణలు చేయటం ఏంటో, జంతు కొవ్వని ఇంత నీచంగా మాట్లాడటం ఏంటో, మాట్లాడిన తర్వాత మళ్ళీ దాన్ని సమర్థించుకోవడానికి ఫ్లెక్సీలు పెట్టడం ఏంటో, ఆంధ్రప్రదేశ్ని భ్రష్టు పట్టిస్తున్నట్లు అవుతుందా లేకపోతే గౌరవం పెంచినట్లు అవుతుందా? ఎవడన్నా ఏ గవర్నమెంట్ అయినా సరే అట్లాంటి ఫ్లెక్సీలను ఎలవ్ చేస్తుందండి? ఇంతకంటే దుర్మార్గం ఏముంది? చంద్రబాబు గారు ఇంత అనుభవం తెచ్చుకుని ఇట్లాంటి పిచ్చి పనులు చేసేది లేదా? ఆయన కొడుకు చేస్తుంటే కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నాడా? ఏంటో అర్థమే కాకుండా ఉంది. చాలా దురదృష్టం. నాకు చాలా 40-50 ఏళ్ళుగా నేను చూస్తున్నాను, కానీ ఈ రకమైన పరిస్థితికి ఆయన పడిపోతాడని మా ఓటు వాళ్ళం అయితే ఊహించలేదు. తిలక్ గారు, మీరు చెప్పండి, హైకోర్టు కానీ ఇది నేషనల్ హెచ్ఆర్సీ కానీ చేస్తున్న వ్యాఖ్యలన్నా ఇప్పుడు గవర్నమెంట్ పట్టించుకుంటుందా? ఇంత ముందే హైకోర్టు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను మూసేస్తే మంచిదని కామెంట్ కూడా చేసింది. అయినా వీళ్ళేం పట్టించుకోలేదు, ఏం మారలేదు. వాళ్ళు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు మాట్లాడినా దాని గురించి కూడా పట్టించుకుంటారని నేను అనుకోను. వీళ్ళు ధోరణి మాత్రం మారదు. ఈ రాష్ట్రంలో హింసాకాండ, హింసా ప్రవృత్తితో కూడినటువంటి సంఘటనలు పెరుగుతున్నాయి. 86% మంది ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం ప్రజాప్రతినిధుల మీద క్రిమినల్ కేసులు ఉన్నప్పుడు ప్రభుత్వం ఇలాగా ఎలా నడుస్తుంది? సంక్రాంతి నాడు కోడి పందాలు, సంఘ వ్యతిరేక శక్తులు ఎవరు ఏం నడుపుతారు? కోడి పందాలు, పేకాట్లు, గుండాట్లు ఇవి నడుపుతారు. ఆ సంఘ వ్యతిరేక శక్తులకు అండగా ఉన్న ప్రభుత్వం ఎవరిది? సంఘ వ్యతిరేక శక్తుల ప్రభుత్వమా? ఏ రకంగా వాళ్ళు సమర్థించుకుంటారు? అందువల్ల దీని మీద మళ్ళీ ఒక కమిటీ చేస్తారు, దాని కాలయాపన, దాని మీద ఇంకో కమిటీ చేస్తారు, కాలయాపన. ఇలా కమిటీలతో కాలయాపన చేయటం తప్ప ఎక్కడ కూడా చర్యలు తీసుకుంటారని నేను అనుకోను. నిన్న జోగి రమేష్ ఇంటి మీద కూడా ఆ పెట్రోల్ బాంబు వేశారు. వేసినప్పుడు దాని మీద ఒక ప్రచారం జరుగుతుంది, అది పెట్రోల్ బాంబు కాదు, వాటర్ బాటిల్ అని. వాటర్ బాటిల్ ఇది నిప్పు ఎందుకు వస్తుంది? వాటర్ బాటిల్కి మంట ఎందుకు వస్తుంది? అదే ఈ రకమైన ప్రచారాలు కాదు. పైగా దుర్మార్గం ఏంటంటే, తెలుగుదేశం వాళ్ళు ఆరోపణ ఎదురు జగన్ వైసీపీ వాళ్ళు అరాచకాలని అన్నారంటే అర్థం ఉంది. వీళ్ళు ఈనాడు ఆంధ్రజ్యోతి పచ్చబద్దాలు రాసేసి దుర్మార్గంగా అసలు జర్నలిజాన్ని ఇంత నీచ స్థాయికి తీసుకెళ్తారని నేనైతే ఈ అనుభవంలో ఊహించలేకపోయానండి. దురదృష్టం. ఆంధ్రజ్యోతి ఈనాడు విషయానికి వస్తే, ఈనాడు వాడు మార్గదర్శి విషయంలో ఉన్న వాస్తవాలను బయట పెట్టమనండి. ఒప్పుకున్నాడుగా, తప్పు చేశానని ఒప్పుకున్నాడు. చట్టం తెలియక తప్పు చేశానని రామోజీరావు కోర్టులో ఒప్పుకున్నారు కదా, దాని గురించి మాట్లాడమని, దాని గురించి రాయమనండి. అదే అది కాదు. అంబటి రాంబాబు తప్పు అనుకుని ఉండాల్సిందంటేనేమో కాదంట, వాళ్ళు ఏం చేసినా రైట్ అంటే ఏం చేస్తాం. రైట్ తిలక్ గారు. అది ఇంకోటి సార్, ఈ కథ ఒకటిసారి చూస్తే నిన్న ఈనాడులో ఈ రోజు రాస్తారు, జనానికి నరకయాతనంట ఈ 35 కిలోమీటర్లకి 6 గంటలు అనేసి ఈనాడు రాశాడు. అదే పాతపత్రిక ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం బాగాలేదని బెయిల్ మీద రాజమండ్రి సెంట్రల్ జైల్లో నుంచి వచ్చినప్పుడు
8 గంటల మహానాయకుడికి బ్రహ్మరథం అంట. బ్రహ్మరథం అని అంటే పెట్టారు. వాడు రాతలు చూడండి, అవును. బ్రహ్మరథం అంట. మహానాయకుడు బ్రహ్మరథం, వీడికి వచ్చి నరకయాత్ర జనానికి అవును. 35 కిలోమీటర్ 5 గంటల అంట. మరి కాదు, 50 కిలోమీటర్లకి అదే 8 గంటలు. అదేగా మన శివశంకర్ గారు నిన్న తేన్మార్ మల్లన్న గారు ఎవరో ఆయన చూపించాడు. ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఇక్కడ గూండాల దాడి అని రాశారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏదో నిరసన చెప్పారు, ఏం జరిగిందో మరి. బీఆర్ఎస్ గూండాల దాడి అనేమో ఇక్కడ రాశారంట, అక్కడేమో టీడీపీ కార్యకర్తల ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయట. టీడీపీ శ్రేణుల ఆగ్రహావేశాలంట. ఏది జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి జోగి రమేష్ గారి ఇంటి మీద కంటే పడితే. నీచే ఉంది. ఇటువంటి వాళ్ళు అదే. పత్రికలు నడపటం మీరు- సమాజానికి ఎంత హానికరమో అర్థమవుతోంది. నేనైతే ఇంత నీచంగా నిజంగా సార్, ఊహించలేకపోయాను. ఒకటి మీరు అన్నట్టు ఇందాక అన్నారు, ఇంతకంటే దిగజారిపోవడం అనుకుంటే, అంటే ఏదో సినిమాలో డైలాగ్ ఉంది, ఇంతకంటే దిగజారిపోదా అన్న ప్రతిసారి అంతకు రెండింతలు దిగజారిపోవడం అనేటువంటిది ఒకటి. ఇంకోటి మీరు అన్నారు కదా హానికరము సమాజానికని, ఏదో తంబాకు పొగాకు అని సినిమాలో వేసినప్పుడు ఒక యాడ్ వస్తుంది, యాడ్ వచ్చినప్పుడు ఇంతకంటే వాడొద్దని, హానికరమని. ఇప్పుడు దానికి తోడు ఆంధ్రజ్యోతి, ఈనాడు సమాజానికి అంతకు మించి హానికరం అనేసి ఒక టైటిల్ కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రజల్లో ఉంది ఇప్పుడు. కానీ ఏం చేస్తాం.